పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిను శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సందర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. 2024 సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శనకు వచ్చిన సందర్భంలో కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించిపోతుందని అక్కడి స్థానికులు వాపోయారు. ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం జరిగిన సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కాలనీ వాసులు, స్కూల్ విద్యార్థులు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు. ఈ పరిశీలనలో డిప్యూటీ సీఎం వెంట జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందు మాధవ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఆర్ఎండ్బీ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.